ఆడియో క్యాసెట్ ప్రారంభోత్సవానికి నన్ను పిలిచినటువంటి అయ్యో రామకృష్ణ, ఈ సినిమా మీ ముఖంలో చూస్తుంటే పాపం నవ్వు లేదు. ప్రొడ్యూసర్ సంగతి మాకు తెలుసు ఎంత బాధ ఉంటుందో. ఎవరికే బాధ వచ్చినా ఆయనకే బాధ. అన్ని సమయాలలో అనుకున్న ప్రకారం షెడ్యూల్ ప్రకారము షూటింగ్స్ కంప్లీట్ అయ్యి అందరు ఇళ్ళకి వెళ్ళి అందరు పడుకున్న తర్వాత వారికి నిద్ర వస్తుందో రాదో తెలియదు ప్రొడ్యూసర్ గారికి. చాలా సంతోషము. ఈ అయ్యో రామ, రాముడి పేరు పైన తీసినటువంటి ఈ మూవీ, దీంట్లో నటించినటువంటి నటీనటుల బృందానికి అందరికీ కూడా, ముఖ్యంగా జబర్దస్త్లో చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా, వాళ్ళందరికీ కూడా, దర్శకునికి కూడా, దీని వెనకాల ఉండి నడిపించేటటువంటి కథ రాసినటువంటి వాళ్ళు కానీ, స్క్రీన్ ప్లే చేసేటటువంటి వాళ్ళు కానీ, కెమెరామెన్ కానీ, చివరికి వస్తే లైట్ బాయ్స్ దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని రంగాలలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరూ కూడా, ఎవరైతే తెర మీద కనిపించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ కృషితోని, మరి ఏ ఆలోచనతోనైతే ఇది మార్కెట్లో మంచిగా మూవీ నడవాలి, 4 రూపాయలు రావాలి, నటించినటువంటి నటీనటులు కూడా మంచి పేరు రావాలి, దీనికి దర్శకత్వం వహించినటువంటి దర్శకుని కూడా మంచి పేరు రావాలి, ఇంకా 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 మూవీస్ ఈ హైదరాబాద్లో మీరు తీసి ప్రజలకు మంచిగా వినోదం కలిగేటట్టు మీరందరూ కూడా పనిచేయాలని చెప్పని ఆ భగవంతుడు మీ అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు చేయాలని, ఆ కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందించాలని చెప్పి చాలా కష్టపడి ఇంచుమించు సుమారు సంవత్సరం పాటు స్క్రిప్ట్ వర్క్ కష్టపడి తయారు చేసిన రాజేష్, చందు, నెక్స్ట్ బాలు అండ్ పృథ్వీ, వీళ్ళందరూ ఎంతో కష్టపడి తయారు చేశారు. మూవీకి కూడా మంచి మ్యూజిక్ అందించిన మన సంతోష్ కావలా గారికి, అలాగే ఈ కథని పెర్ఫెక్ట్గా తెర మీదకి ఎక్కించిన మా డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆర్టిస్ట్కి అంటే కొత్తగా వచ్చిన నాలాంటి వాడికి ఒక 100 మంది మధ్యలో కెమెరా పెట్టినా ఈజీగా యాక్ట్ చేయగలడేమో, కానీ ఎంతమందిని చూస్తుంటే ఏంటో భయం వేసేస్తుందండి. నాలాంటి వాడికి అందరికీ ఇలాగే ఉంటుందేమో. నేను అదే అందని మా రైటర్ రాజేష్ తోటి, రాజేష్ ఏంటి నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అది ఇది అంటే, నువ్వు 100 మంది నటించగలవేమో, కానీ నటిస్తే నువ్వు నటుడు అవుతావు, అదే ఇక్కడ చేస్తే నువ్వు జీవించగలవు అని అన్నాడు. ఎక్కడ రైటర్ బుద్ధులు పోనించుకోవట్లేదండి ఎవడును. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా రైటర్ బుద్ధులు చూపించుకుంటున్నాడు. నేను ఇక్కడ ఈ పొజిషన్లో నించున్నానంటే మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉందండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం ఇక్కడ ఉండేవాడిని కాదు. తర్వాత నేను లైఫ్లో ఎవరికన్నా రుణపడి ఉంటానంటే అది మా ప్రొడ్యూసర్ గారికే. ఒక కొత్త వాడిని పెట్టి నమ్మి అంత తీయడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది నన్ను నమ్మి తీశారు. తర్వాత మా రైటర్ అండి, సీన్ జరుగుతున్న మధ్యలో వచ్చేసి సిద్ధు నాకు ఎక్స్ప్రెషన్ రాలేదు, నాకు ఈ ఎక్స్ప్రెషన్ కావాలని చెప్పి నన్ను పిండేశాడండి మొత్తం. ఆ తర్వాత మా డైరెక్టర్ గారు, తను ఎప్పుడు నా దగ్గర ఒక డైరెక్టర్ లాగా బిహేవ్ చేయలేదు, నేను తన దగ్గర ఎప్పుడు ఒక హీరోలా బిహేవ్ చేయలేదు. ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అనే చెప్పాలి. మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చందు, పృథ్వీ అందరూ ఒక ఫ్రెండ్స్ లాగే పనిచేసామండి. బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం, చూసి మీరే చెప్పాలి. మరి ముందుగా నేను ఇక్కడ నించోవడానికి ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత గంటా రామకృష్ణ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. జీవితాన్ని కుర్రోడిని అని చెప్పి నేను తీయగలనా లేదా అని నమ్మకం చాలామందికి నమ్మకం లేదు. కానీ మా నిర్మాత గారు నన్ను నమ్మి ఇంత బడ్జెట్ దేనికి ఎక్కడ ఆలోచించకుండా, ఎక్కడ దేనికి లోడ్ చేయకుండా ఇంత పెద్ద సినిమా తీశారు. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ దెన్ నెక్స్ట్ మా పేరెంట్స్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేసి ఇంత నన్ను ఈ కెరియర్లో వెళ్తానంటే ఓకే అని చెప్పి నాకు ఇంత సపోర్ట్ చేశారు. అండ్ దెన్ మా హీరో సిద్ధు బాబు నాకు చాలా కోఆపరేట్ చేశాడు. అండ్ మై హీరోయిన్ కామనా టూ. అండ్ మై రైటర్ రాజేష్ అనేవాడు ఈ కథకి, ఈ సినిమాకి ఫస్ట్ మెయిన్ పిల్లర్. అండ్ దెన్ మా కో డైరెక్టర్ చందు అనే వ్యక్తి ఈ సినిమా బారాడడానికి కారణం సెకండ్ చందు. ఎందుకంటే
చందు అనేవాడు నేను రిలాక్స్గా సినిమా చేయాలంటే కారణం చందు. I'll be thankful to everyone, to media, my director, producer, and the whole team. Thanks. సార్ డేర్ అంటే మా రామకృష్ణ సార్ డేర్ అందరం కొత్త వాళ్ళం అయినా కానీ భయపడకుండా మాకు సినిమా ఇచ్చాడు. అసలు ఏం ఆలోచించలేదు, వాడు చేస్తాడా చూశాడు, వచ్చాడు, చేయమన్నాడు అంతే. ఇంకేం మాకు సెకండ్ థాట్ ఏం లేకుండా ఇచ్చేసాడు. సో ఈ పాటలు అందరూ ఆదరించాలని నేను కోరుకుంటూ నమస్కారం.